అందరికీ నమస్కారం అండి. మన వరాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వరాహి అమ్మ మనందరికీ ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. ఈ అమ్మ వాక్కు ఎవరి అయితే బాధలో ఉన్నారో, ఎవరు అయితే ఇతరుల వల్ల మానసికంగా కష్టపడుతున్నారో, ఎవరైతే అన్యాయం ఎదుర్కొంటున్నారో అలాంటి ప్రతి ఒక్కరి కోసం అమ్మ అంటున్నారు, బిడ్డ నిన్ను ఏడ్పించే వాళ్ళ కోసం నువ్వు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను తక్కువగా చూసే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. నీ కష్టాలన్నీ ఈ తల్లి చేతుల్లో పెట్టావు కదా, ఇక ప్రశాంతంగా ఉండు. న్యాయం చేసేవారికి నేను తోడుంటాను. నిజాయితీగా ఉండేవారికి ఈ అమ్మ ఎప్పుడూ వదలడు. నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టే ఈ తల్లి నీకు అండగా నిలబడ్డాను. నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను, నీ బాధను నేను వింటున్నాను. నువ్వు భయపడొద్దు బిడ్డ. నీకు చెడు కోరే వాళ్ళు తమ కర్మఫలాన్ని తానే అనుభవిస్తారు బిడ్డ. నువ్వు మాత్రం మంచి దారిలో నడిస్తే చాలు. నీ జీవితం నీకు అనుకూలంగా మారుతుంది. నీ ఎదగాలని ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే నీతో ఈ వరాహి తల్లి ఉంది. నిన్ను చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు, నీ ఎదుగుదలని తట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ నువ్వు భయపడద్దు. నీ చుట్టూ ఎన్ని ప్రతికూలతలు ఉన్నా, నీ మీద ఎన్ని కుట్రలు చేసినా ఏదీ నీకు అంటనివ్వను. ఈ తల్లి నీకు కవచంలాగా ఉంటుంది, నీ కుటుంబానికి రక్షగా ఉంటుంది, నీ భవిష్యత్తుకు వెలుగులా ఉంటుంది, నీ మనసుకు చాలా ప్రశాంతన ఇస్తుంది. అలాగే నీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఎప్పుడు ఇతరులకు మంచి కోరుకుంటావు. అలాంటి నీకు ఈ అమ్మ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి మంచి పని నీకు వరాలుగా తిరిగి వస్తుంది. నీవు చేసిన సహాయం నీకు అదృష్టంగా మారుతుంది. నీ ప్రార్థనలు, నీ దీపారాధనలు, నీ మంత్రజపం ఏదీ వృధా కాదు. కాలం అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. నీ మంచి పనులు నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. బిడ్డ, నీ భర్తకి అదృష్టం కలిసి వస్తుంది. నీ కుటుంబంలో సంతోషం నిండుతుంది. నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నీ ఆదాయం పెరుగుతుంది బిడ్డ. నీ వ్యాపారం ఎదుగుతుంది. నీ జీవితంలో శాంతి సుఖం పెరుగుతాయి. ఈ తల్లి చెప్తున్నాను విను. నీ జీవితం ఇక అందంగా మారుతుంది. రాబోయే రోజులు నీకు ఆనందాన్ని ఇస్తాయి. ఇక నువ్వు నీ సమస్యలు అందరికీ చెప్పుకోవద్దు. నీ బలహీనతలు అందరికీ తెలియనివ్వద్దు. నీ సమస్యని ఒక సవాలుగా తీసుకో. గెలవాలనే తాపత్రయం పెట్టుకో. నీలో శక్తి ఉంది, నీతో దేవి ఉంది. అప్పుడు ఓటమి ఎలా వస్తుంది? ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉన్నంత వరకు నువ్వు ఓడిపోవు. భయం నీ దగ్గరికి రాదు. ప్రశాంతంగా ఉండు బిడ్డ. నీ మనసు కుదురుగా ఉంచుకో. ఈ అమ్మ నీతో ఉంది. ఇక హాయిగా నిద్రపో. ఇన్ని రోజులు ఆలోచనలు చాలు. ఇక ఆనందంగా జీవించు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.